న్యూస్కి స్వాగతం. ఈరోజు సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 25 నుంచి ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగిన సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు ఏవైతున్నాయో అవి రాష్ట్రం యొక్క దశాదిశను మార్చే దిశగా బ్రహ్మాండమైన ఒక ఉత్సాహభరితంగా సాగినాయి. ఆ మహాసభలలో సిపిఎం పార్టీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు, కార్మిక వర్గానికి, మధ్యతరగతి, అట్లాగే సామాజిక పరంగా అన్ని రకాలుగా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పోరాటాలు ఏవి చేయాలా, చేసిన పోరాటాల ఫలితం ఏంటి, భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది అనే అంశాలతో పాటు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం హామీల అమలుకు ఏం ఉద్యమాలు చేయాలా, అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది దేశ ప్రజలను ఎట్లా మోసం చేస్తూ ఉన్నది, వాళ్ళ హామీల నుంచి ఎట్లా పక్కకు పోయి ఏ హామీలు అమలు చేయకుండా దేశ సంపదను 2-3 వ్యక్తులకు, అదాని అంబానీ లాంటి వ్యక్తులకు అప్పచెప్పేసి మొత్తం ప్రైవేట్ పరం ఎట్లయితే చేస్తున్నారో అట్లాగే ఉద్యోగాలు ఇవ్వకుండా జనం మధ్యన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళు ఎన్నికలు బయటపడడానికి ఎట్లాంటి కుట్రలు చేస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేది మహాసభ యొక్క సూచన, ఆ మహాసభలో జరిగిన తీర్మానం. కాబట్టి దానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లాలో కూడా మేము ప్రధానంగా ఈ జిల్లాలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టేసి ప్రజల మధ్యన, కార్మికుల మధ్యన చిచ్చు పెట్టి ప్రజలకు, కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నదో ప్రధానంగా మధ్యతరగతికి సంబంధించి మోసం చేస్తూ మధ్యతరగతి ప్రజలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళ డబ్బులన్నీ లాక్కొని కొంతమంది పెట్టుబడిదారులకు, అదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు ఈరోజు దారాదత్తం చేస్తూ ఉన్నది. అట్లాగే ప్రజా సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలైన నవరత్నాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మూడవది ఎట్లాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి ప్రజల్ని, నిరుద్యోగులను, యువతను మోసం చేసి ఈరోజు ఆ యువతను మాయమాటలు చెప్పి పాపం గడుపుకుంటా ఉన్నది. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, బీజేపీ మతోన్మాద చర్యల మీద ఖచ్చితంగా మా జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో పోరాటం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి పోరాటాలను నిర్వహించే పరిస్థితి ఉన్నది. అట్లాగే మూడవది, ఈ దేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోయిందో ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు, మీ ఒకవేళ మతం మేము బీజేపీ కులానికి వ్యతిరేకంగా లేదా కులాన్ని రద్దు చేసే చర్య ఏదైనా చర్య తీసుకునే దమ్ము, ప్రకటించే దమ్ము ఉన్నదా అని చెప్పేసి. కానీ బీజేపీ వాళ్ళు మతాన్ని మాత్రమే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కులాన్ని కూడా అదే పద్ధతిలో పెంచే, కుల ఉన్మాదాలు వాటిని పెంచి పోషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సామాజిక ఉద్యమాల్ని ఈ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా మేము రాష్ట్ర మహాసభల దానికి అనుగుణంగా ఈ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి సామాజిక ఉద్యమాన్ని కూడా నిర్మించే కర్తవ్యాన్ని మేము తీసుకోబోతున్నాం. అట్లాగే మహిళలకు సంబంధించిన సమస్యలు, ప్రధానంగా యువతకు సంబంధించి వీటితో పాటు విద్యార్థులకు సంబంధించి విద్య, వైద్యము, ఈ ప్రజలకు సాగునీరు, తాగునీరు, ఈ ప్రజల సమస్యల మీద మేము జిల్లాగా రాష్ట్ర మహాసభల యొక్క స్పిరిట్ని ఇక్కడ అమలు చేయడానికి మేము జిల్లా కమిటీగా తీర్మానం చేశాం. కాబట్టి మేము రేపటి నుండి రాష్ట్ర మహాసభల యొక్క కర్తవ్యాలు ఏవైతున్నాయో ఆ కర్తవ్యాన్ని అమలు చేయడానికి ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కమిటీకి కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.